మీ అందరూ ఒక తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, ఒక్క మాట నాకు ఇవ్వండి, ఒక్క మాటను పంపించండి నా జీవితంలోనికి. స్పీక్ ఇన్ టు మై లైఫ్, నా జీవితంలోనికి మాట్లాడండి. నీ వాక్కును పంపండి, నన్ను బాగు చేయండి. దెబ్బతిన్నాను, ఆర్థికంగా దెబ్బతిన్నాను, వ్యాపారంలో దెబ్బతిన్నాను, ఉద్యోగంలో దెబ్బతిన్నాను, ఎటు చూసినా గాయాలే, అన్ని విషయాల్లో పడిపోయాను. ఎక్కడ దీవెన లేదు, ఆశీర్వాదం లేదు. ప్రభువా, తరతరాల నుంచి నేను నా కుటుంబం శాపం అనుభవిస్తూ ఉంది, దోషం కింద ఉంది. ఈ రాత్రి ఒక్క మాట పంపించయ్యా, ఒక్క మాట పంపించయ్యా. నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుద్ది, నా గాయాలు కట్టబడతాయి, నా దెబ్బలు బాగవుతాయి, మరలా శాపం నుంచి విడిపించబడి దీవించబడతాను. ఒక్క మాట పంపించిన ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఈ రాత్రి ప్రార్థన చేస్తావా? బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ ఎరుకో పట్టణ బస్తులు కొంచెం ముందొస్తే బాగుండేదేమో. ఎన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా పతనమైపోయారు, ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోయారు. సహాయము చేయలేని దేవతలకు మొక్కి శాపాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ గాయాలు కట్టి దెబ్బలు బాగు చేసే దేవుని యొద్దకు వారు మరలా తిరిగి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ కలిగి పరిచర్య చేసి భారంతో సేవ చేస్తున్న దైవజనుడి యొద్దకు వచ్చి దేవుని నోటి మాట కోసం విచారించినప్పుడు వారి గాయాలు కట్టబడ్డాయి, వారి దెబ్బలు బాగు చేయబడ్డాయి, వారి శాపం తొలగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా.